ఈ లోకంలో అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏ కార్యం జరగదని పుష్పగిరి పీఠాధిపతి నరసింహ భారతీ స్వామీజీ ప్రవచించారు. ఎంత శక్తివంతుడైనా అమ్మవారి కరుణా కటాక్షలు లేకపోతే అతడు భస్మమవుతాడని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన సహిత దీపారాధన పూజలను పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతీ స్వామీజీ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో కోటి కుంకుమార్చన, కోటి దీపారాధన 2 కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందుతారని తెలిపారు. అనుగ్రహం పొందిన వారు దీక్షా దక్షులై శక్తివంతులు, సమర్థవంతులు అవుతారని పేర్కొన్నారు. అమ్మవారి కరుణా కటాక్షం పొందాలంటే ప్రతిరోజు అమ్మవారిని దర్శించి స్తుతించాలని, అప్పుడు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందన్నారు. విజయవాడలో వేంచేసి ఉన్నటువంటి భవానీ దుర్గా అమ్మవారికి కోటి దీపోత్సవ దీక్ష, కోటి కుంకుమార్చన 2 కార్యక్రమాలు ఏకకాలంలో పరిసమాప్తయ్యేట్టుగా ఏర్పాటు చేశారు. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ దీక్షితులై శక్తివంతులై శక్తి సంపన్నులై ఇహలోకంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి సమర్థవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా షాలిమార్, చెన్నై సెంట్రల్, సంత్రాగచ్చి, కొచ్చివెల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ రైల్వే అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా షాలిమార్, చెన్నై సెంట్రల్, సంత్రాగచ్చి, కొచ్చివెల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్ 08041 షాలిమార్లో 19, 26 తేదీలలో మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బయలుదేరి బుధవారం ఉదయం 8:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 8:50కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 21, 28 తేదీల్లో రైలు నెంబర్ 08042గా చెన్నై సెంట్రల్లో గురువారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటల 40 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11 గంటల 50 నిమిషాలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 02851 సంత్రాగచ్చిలో 23వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10 గంటల 40 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 11 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు కొచ్చివెల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 02852 మంగళవారం తెల్లవారుజామున 4:15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 4:15కు బయలుదేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. అరటి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. అందరికీ ఎంతగానో నచ్చే పండు ఇది. అరటి పండ్లలో పచ్చ, అమృతపాణి, చక్కెరకేళి, కేరళలో విరివిగా లభించే నేంద్రం వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. అరటితో చర్మానికి కూడా లాభాలు ఎన్నో ఉన్నాయి. వయసును దూరంగా ఉంచి యవ్వన శోభలతో చర్మాన్ని మెరిపింపజేసే గుణాలు అరటి సొంతం. ఒక అరటి పండును కొద్దిగా దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ఎండ వల్ల, దుమ్ము వల్ల చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే పాలకు మారుగా పెరుగు చేర్చుకుంటే ముఖం తళతళగా మెరుస్తుంది. ఈ అరటి దోసగింజల మిశ్రమంలో పాలు, పెరుగులకు బదులుగా 1 టీ స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. ఈ లేపనం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిమ్మరసం కలుపుకుంటే బ్లీచింగ్ కూడా జరిగి ముఖం తళతళలాడుతుంది. చర్మంలోని శుష్కత, ముడతలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా అరటిపండుకు ఉన్నటువంటి లక్షణాలేంటో? మరిక అరటిపండు రోజు మీ ఇంట్లో ఉంటుంది కదూ.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అసమర్థ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, నారుమళ్లకు నీరివ్వాలని డిమాండ్. నూతన ఎక్సైజ్ పాలసీ విధానాన్ని వ్యతిరేకించిన సిపిఐ, మద్యం మాఫియాకు ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శ. కొత్త ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అమలుపై దృష్టి సారించిన అధికారులు, టెస్టులకు డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించిన కోఆర్డినేటర్ సుధాకర్. గంజాయి, హెరాయిన్ విక్రయిస్తున్న 2 మహిళలను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, రహస్యంగా విచారిస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.